పరమ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. అండి ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ అనేది చాలా హాట్స్పాట్. హైదరాబాద్ కాదు, మోస్ట్ నేషనల్ వైడ్ చూసినా నియోపోలిస్ ఇస్ ద హాట్స్పాట్. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ ప్రైసెస్ చూస్తే కొన్ని నేమ్స్ అందరూ బిగ్ ప్లేయర్సే ఉన్నారు అక్కడ. బ్రిగేడ్లో మొన్న కనుక్కుంటే మా వాళ్ళు ఎవరో 17,000 per SFT అని ఇప్పుడు సేల్ ప్రైస్ చెప్పారు వాళ్ళు. పొజిషన్ ఏమో 2030లో ఇస్తారంటారు 5 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు కనుక 17 ఏళ్ళు SFT పెట్టుకొని అంటే 3,000 SFT ఉన్న ఫ్లాట్ కొనుక్కుంటే మినిమం 3,000 పైనే ఉన్నట్టు దాంట్లో. అవునండి. ఆ ప్రైస్కి ఈ 5 ఏళ్ళ తర్వాత నేను అమ్ముకోవాలంటే కొనుక్కున్న వాళ్ళు ఎంత రేటుకి అమ్మాలి, అంత రేటు పెరిగే ఛాన్స్ ఉందా? అంటే 30,000 మినిమం 30,000 కన్నా అమ్మకపోతే ఇప్పుడు 17 ఏళ్ళు పెట్టడం అనేది కష్టం అనేది ఒక టాక్ ఉంది. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? సార్, ఒకటి మార్కెట్ స్లో అయినప్పుడు కస్టమర్స్ అందరూ కూడా పెద్ద బ్రాండ్స్కి వెళ్ళేది ఎందుకు అంటే వీళ్ళు కంపల్సరీ వెంచర్ కంప్లీట్ చేస్తారని ఒక నమ్మకం వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో అది ఒక రీజన్. దాని పక్కనే మీకు చాలామంది ఇంకా తక్కువ కూడా ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీ భయం ఏముంటుంది అంటే వీళ్ళైతే కడతారు, బ్రిగేడ్ అయితే కడతారు. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్రీమియం కొంచెం ఉంటుందండి. సెకండ్, తిరిగి అమ్ముకోవాలి అని అనుకుంటే అల్ట్రా హై రేంజ్లో కొనుక్కోవడం అనేది నాకు తెలిసి నేను నమ్మనండి అది. ఎందుకంటే ఫస్ట్ మీరు 4-5 ఏళ్ళు వెయిట్ చేసి ఇయర్లీ దాని మీద ఎప్రిసియేషన్ ఎక్స్ట్రాడినరీ ఇప్పుడు వచ్చి నేను పెట్టిన డబ్బులు కాకుండా నాకు ఇంకా హై రిటర్న్స్ వచ్చే సీజన్స్లో అయితే మనం లేవండి. ఎందుకంటే మార్కెట్ ఇంత ఈ ప్రైజులకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గ్రోత్ ఉన్నా సరే గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుందండి. చెన్నై ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది. సో మనం ఆల్రెడీ మార్కెట్లో ఉన్న హైయెస్ట్ ప్రైస్ పాయింట్స్ దగ్గరలో మీరు ఎనీథింగ్ ఓవర్ 15,000-17,000 రూపీస్ బెస్ట్ వెంచర్ ఇన్ హైదరాబాద్ టుడే వుడ్ ట్రేడ్ at 21,000-22,000 అండి అపార్ట్మెంట్స్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ వస్తుంది అంటే మార్కెట్లో దాన్ని దాటి పెట్టాలంటే మనుషులు ఆలోచిస్తున్నారని లెక్క. సో మనం ఎండ్ యూజర్స్ అయితే ఇవాళ కూడా బ్రిగేడ్ కొంటారండి. ఇన్వెస్టర్స్ సెపరేట్గా అడ్రస్ చేద్దాం. ఎండ్ యూజర్స్ ఎందుకు కొంటారు అంటే బ్రిగేడ్ బ్రాండ్ మంచిది, ఫ్లోర్ ప్లాన్ బాగా వచ్చింది, అక్కడి నుంచి చాలా మంచి వ్యూస్ ఉంటాయి. మీరు కొండ మీద ఉంది కనుక అక్కడి నుంచి మంచి వాటర్ బాడీ వ్యూస్, ఓవరాల్ కనెక్టివిటీ వైజ్ చాలా ప్రైమ్ పాకెట్. అండ్ అంత గ్రోత్ అవుతుంది కనుక అక్కడే మీకు కమర్షియల్స్, అక్కడే మాల్స్, అక్కడే లైఫ్ స్టైల్, అక్కడే నైట్ లైఫ్ మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నది ఒక ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. అందుకోసం అని చెప్పి ఏరియాని ప్రిఫర్ చేస్తున్నారండి. సో ఎండ్ యూజర్స్కి డౌట్ లేదండి. ఎండ్ యూజర్స్ బ్రిగేడ్ దగ్గరికి వెళ్తే 1000 ఎక్కువైనా తక్కువైనా మార్కెట్ బాగుంది అనుకుంటే బిల్డర్ ఇంకో 1000 పెంచుతారు, ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ఏదో స్కీమ్ పెట్టి 500-1000 తగ్గించైనా సరే ప్రతి బిల్డరు సేమ్ అప్రోచ్లో వెళ్తారండి. సో ఎండ్ యూజర్కి ఇబ్బంది లేదండి. ఇన్వెస్టర్ యాంగిల్లో మాట్లాడితే మాత్రం నాకు తెలిసి ఇన్వెస్టర్ ఈ ప్రైజెస్లో ఎంటర్ అయ్యి అప్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. దానికన్నా వాళ్ళకి అర్థమైన ఏరియాలోకి వెళ్ళి ల్యాండ్ కొనుక్కోవడం, లేకపోతే ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్న దాంట్లో విల్లాలో ఇన్వెస్ట్ చేసుకోవడం, దానిలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఈ ప్రైస్ ఒకటి చూస్తుంటే అసలు నియోపోలిస్ ఏరియాలో ఎంత హై పే ఉన్నవాళ్ళైనా సరే శాలరీడ్ ఎంప్లాయీస్ అక్కడ కొనే ఛాన్స్ ఉందా అసలు? హైదరాబాద్లో మోస్ట్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చూస్తే సార్, శాలరీతో పాటు అందరూ ఎక్కడో చోట ఏదో చిన్న ఎసెట్ కొన్నారు. అది 2 bedroom ఫ్లాట్ అయి ఉండొచ్చు, 3 bedroom ఫ్లాట్ అయి ఉండొచ్చు, ఎక్కడో ప్లాట్ అయి ఉండొచ్చు, ఏదో పొలం అయి ఉండొచ్చు. ప్రాపర్ హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే అనుకోండి, సపోజ్ ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండి ఇదివరకు వాళ్ళకి ఎక్కడో పొలాలు ఏవో ఉన్నాయి అనుకోండి. సో అదర్ ఎసెట్ సేల్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు మాత్రమే 4,000-5,000 SFT పైన దాంట్లోకి ఎక్కువ వస్తారండి. హై అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఆ కేటగిరీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మంది సొంత ఇళ్లలో ఉన్నారండి. సో సెకండ్ ఇల్లు అయితే అప్గ్రేడ్ అండి. ఇదివరకు నేను 8 ఏళ్ల క్రితం మిడ్ లెవెల్ IT ఎంప్లాయీని 2,700-2,600 కొనాలని అనుకున్నాను. అప్పుడు 2,200 SFTనే కొన్నాను. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. సో నెక్స్ట్ నా బై 4,000 SFT కావాలని అనుకుంటున్నాను, 5,000 SFT కావాలని అనుకుంటున్నాను. అలాంటి బయింగ్ కొంచెం అవుతుందండి. వాళ్ళు ఆ ఫ్లాట్ అమ్ముతూ లేకపోతే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సేవింగ్ చేసుకుని అడిషనల్ మనీ తీసుకొచ్చి ఓన్లీ ఈ లాస్ట్ 2 years శాలరీ, ఇప్పుడు నాకున్న హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అది పెట్టి కొనడం ఆ కేటగిరీలో చాలా తక్కువ ఉంటుందండి. అయితే వాళ్ళు ఇంకో చోట అసెట్ అమ్మారు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ కొంచెం సేవింగ్ ఆల్రెడీ హెవీగా చేస్తున్నారు, ఇప్పుడు లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతున్నారు. ఆ కేటగిరీ అదేనండి. అదే 2,200, 2,500 SFT, 1,800 SFT, 1,600 SFTకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఉంటుందండి. వాళ్ళు అప్పుడే సేవ్ చేస్తున్నారు, అప్పుడే కొంటున్నారు. అందులో కూడా 10-20% రెంటల్ వస్తుంది కదా అని చెప్పి కొనే పేరెంట్స్ ఉంటారండి. బట్ మోస్ట్ ఆఫ్ ది బిలో 2,200 SFT ఫ్లాట్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఎండ్ యూజర్ డ్రివెన్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఎండ్ యూజర్ కొన్నా సరే దాన్ని ఖాళీ గది పెట్టుకోరుగా దాన్ని రెంట్కి ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారు. రెంటల్ వాల్యూ ఎలా ఉండొచ్చు 5 ఏళ్ళ తర్వాత నియోపోలిస్లో? నా గట్ ఫీలింగ్ అయితే రెంటల్ వాల్యూ అయితే హైదరాబాద్ చాలా గట్టిగా కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత సప్లై వచ్చినప్పుడు మార్కెట్లో 2 యాక్టివిటీస్ ప్యారలల్గా అవుతాయండి. ఒకటి ఆల్రెడీ రెంట్కి ఉన్నాడు సేవ్ చేసి
ఈఎంఐలు కట్టుకుంటూ ఎక్కడో చోట ఇల్లు తీసుకుని ఉంటారు. ఇంత సప్లై వచ్చింది కనుక వాళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒకటి అర్థమై ఉంటుంది. మనం ఇల్లు ఎందుకు కొనము అంటే ఒక్కోసారి బడ్జెట్ లేక కొనం, ఒక్కోసారి మన ప్రకారం ఫ్లోర్ ప్లాన్ దొరక కొనం, ఒక్కోసారి అలాంటి కమ్యూనిటీ కనిపించక కొనం, ఒక్కోసారి మనం అనుకున్న లొకేషన్లో దొరకక కొనం, ఒక్కోసారి మనకి అక్కడి నుంచి యాక్సెస్ దొరకక కొనం. ఇప్పుడు ఇంత సప్లై వచ్చినప్పుడు ఏదో ఒక మనకు ఉన్న ఏదో ఒక బేసిక్ నీడ్ అడ్రస్ అయిపోతుంది. సో ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు సగం మంది పైన ఆల్రెడీ కొనుక్కుంటే ఈ 3 ఏళ్ళలో సొంత ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు అనుకోండి, హైదరాబాద్కి ఎక్స్ట్రాడినరీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అప్పుడు రెంటల్ స్పైక్ అవుతుందండి. లేకపోతే నా దృష్టిలో రెంటల్ అయితే కరెక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఆ 4000 SFT నియోపోలిస్లో కొనుక్కుంటే 2030కి అక్కడ నేను రెంట్కి వెళ్ళాలంటే రెంట్ ఎంత ఉండొచ్చు, ఒక ఐడియా? ఒక 4000 SFT అండి. 4000 SFT ఇవాళ డేట్లో 1.5 to 2 lakh మధ్యలో రెంటల్ ఉంటుందండి. నేను చెప్పేది సెమీ ఫర్నిష్డ్. ఆ రోజుకి నేను అనుకోవడం అయితే 20-30 వేలు కరెక్ట్ అవుతుందండి, లేదా అట్మోస్ట్ బెస్ట్ ఆఫ్ ది కేస్ అదే రెంటల్లో ఉంటుందండి. అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఎందుకు తక్కువ ఉందంటే ఆ కేటగిరీలో సప్లై ఎక్కువ ఉందండి. ఇదివరకు ఇప్పుడు నేను ప్రీమియం ఇచ్చి అక్కడికి ఒక కస్టమర్ ఎందుకు వస్తున్నాడు అంటే ఆ కేటగిరీలో సప్లై తక్కువ ఉంది. అంత ఇన్వెస్ట్ చేసేసి ఆ మొత్తం రెంట్ రాకపోతే, సో మీరు హైదరాబాద్ కొత్తగా చూస్తుంది ఇది కానండి, ఢిల్లీ, ముంబై ఈ మార్కెట్స్ అన్నిట్లో రెంటల్ ఈజ్ లెస్ దెన్ 2% అండి. ఆస్తి విలువ పెరిగిపోతుంది, అన్నీ ఉంటాయి. రెంటల్ 2%, 1.5%, 2.5%. హైదరాబాద్కి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నందుకు రెంటల్ రేషియో బాగుండేదండి. రెసిడెన్షియల్లో కూడా 4%, 4.5%, 5% వచ్చేది. ఇప్పుడు నియోపోలిస్ ఓన్లీ నియోపోలిస్ కాకుండా చుట్టుపక్కల కోక పెట్టారు ఎక్కడ చూసినా సరే ఈ 13-15 వేలు, ఈ 17,000 ఈ ప్రైస్ రేంజ్ ఉన్నప్పుడు అప్పుడు బిల్డర్స్ కూడా ఎవరు అన్ని హైరేజ్లు కడుతూ ఉన్నారు. అంటే డిమాండ్ లేకుండా అయితే ఎవరు కట్టరు. అసలు డిమాండ్ ఎక్కడి నుంచి ఉంది? ఎన్ఆర్ఐసా ఎవరు? సార్ డిమాండ్ ఎవరికి వాళ్ళు వెంచర్ కడుతూ నా బ్రాండ్ ఇన్ని యూనిట్లు అమ్మగలుగుతుందా అని చూసి కడుతున్నారు తప్ప ఓవరాల్ ఇంత సప్లైలో ఎంత అబ్జార్బ్ కాదు అన్న భయం ప్రతి బిల్డర్కి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇవాళ ఉండే ఉంటుందండి. మన ముందు యాక్సెప్ట్ చేస్తారంటే చేయకపోవచ్చు, కానీ ఎవరు కూడా ఓవరాల్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని కట్టింది కాదండి ఇది. ప్రతి బిల్డరు ఒక లైఫ్ సైకిల్లో వెళ్తూ ఉంటారండి. దీని ముందు ఒక 3 ఎకరాలు కట్టాను, ఇప్పుడు 5 ఎకరాలు వచ్చింది, ఇంకా ప్రైమ్ ఏరియాకి వెళ్ళి కట్టాలి అనుకునే టైంకి సడన్గా నాకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ ఇలా కొత్త ఆప్షన్స్ వచ్చి కొత్త పార్ట్నర్షిప్స్ క్రియేట్ అయ్యి నేను ఒక మంచి ల్యాండ్ పార్సల్ నా లైఫ్లో నేను కట్టాలనుకున్న లొకేషన్లో వచ్చింది. మీరు ఎలా అయితే ఇంటి గురించి ఆలోచిస్తారో బిల్డరు లొకేషన్ గురించి మంచి వెంచర్ కట్టాలని కోరిక కొద్దీ బిల్డర్ తిరుగుతారు. సో వాళ్ళందరూ ఒక్కసారి మొదలెట్టినందుకు మీకు ఇంత సప్లై కనిపిస్తుంది. ఇదంతా గ్యారంటీగా అబ్జర్వ్ అవుతుందని చెప్పి ఎవరు అష్యూరెన్స్ ఇవ్వరండి. సో ఇందులో మంచి వెంచర్లు ఏదైతే కొంచెం ఫేర్ రేటు, మంచి లొకేషను, మంచి సర్వీసు, పోస్ట్ సేల్ సర్వీస్ బాగుండి అసలు క్వాలిటీ ఆఫ్ బిల్డింగ్ బాగుంటుంది అనుకున్న చోట ముందే అబ్జర్వ్ అవుతాయండి. ఎందులో అయినా ఏమన్నా కొంచెం కస్టమర్ కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే అన్ని తర్వాత మెల్లగా అబ్జర్వ్ అవుతాయండి. మీరు ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లేకపోతే హిమాయత్ నగర్ కొంచెం రిచ్ ఏరియాస్, రిచ్ పీపుల్, బిజినెస్ వాళ్ళు ఉన్న వీళ్ళంతా కూడా మోస్ట్లీ 5 years తర్వాత అటు ఏమన్నా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే హై లగ్జరీ, హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయడానికి. ఎంత విల్లా ఉన్నా సరే ఈ లైఫ్ స్టైల్కి, హై రైజ్ లైఫ్ స్టైల్కి తేడా ఉండొచ్చు. ఈ ఛాన్స్ ఉండొచ్చా? వీళ్ళు ఏమైనా కొంటున్నారా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ ట్రెండ్ కోవిడ్ కన్నా ఒక 1-2 ఏళ్ళ ముందు నుంచి జూబ్లీ బంజారా హిల్స్ సర్కిల్లో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే జూబ్లీ బంజారా హిల్స్ మన దృష్టిలో చాలా గ్రేట్ ఏరియాస్, కానీ జూబ్లీ బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళ కష్టాలు మీరు వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు ఎలా అనిపిస్తాయంటే పిల్లలు ఆడుకోవాలి అంటే రోడ్డు మీదకి పంపించలేం. ఎందుకంటే జూబ్లీ అండ్ బంజారా హిల్స్ ఆల్ ది రోడ్స్ బిలాంగ్ టు గవర్నమెంట్. అదేమి గేటెడ్ కమ్యూనిటీ టైప్ కాదు. కాకపోతే వాళ్ళ క్లబ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది, సైజ్ ఆఫ్ ల్యాండ్ పెద్దది, ప్రొఫైల్ ఆఫ్ క్లయింటైల్ మంచిది, నేబర్హుడ్ మంచిది, వాళ్ళందరూ స్కూల్స్ వెళ్ళినప్పుడు సేమ్ సోషల్ సర్కిల్లో తిరుగుతారు. ఈ అడ్వాంటేజ్ల కోసం జూబ్లీ బంజారా హిల్స్ ఉన్నారండి. ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కిందకు వచ్చేసి 3rd generation మనోళ్ళు పుట్టేశారు అందరికీ, పిల్లలు ఆడుకోవాలి అంటే ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ మెనీ దట్ మా పని మనుషులు పిల్లలతో ఆడుకోవడం తప్ప వాళ్ళకి బయటికి పంపించాలంటే ఆప్షన్ లేదు. కరెక్ట్. సో రోడ్డు మీదకి వదలలేనప్పుడు ఓన్లీ ఫర్ కిడ్స్ ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో తీసుకుని వీకెండ్స్లో వెళ్ళి ఫస్ట్ పిల్లల్ని కనీసం కమ్యూనిటీలో ఆడించడం మొదలుపెట్టారండి. సో దట్ వాస్ ది ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఫ్రమ్ బంజారా అండ్ జూబ్లీ హిల్స్. సెకండ్, సరే ఎక్కడెక్కడో కొంటున్నాం కదా, ఇది కనీసం కొనుంచుదాం, ఏమీ లేకపోతే కనీసం వీకెండ్ వెళ్ళడానికి అనుకుని మొదలెట్టిన హౌసింగ్ అండి. ఆ ట్రెండ్ 2019, 20, 21, 22 కోవిడ్ అయిపోయి కొంచెం రికవర్ అయ్యే టైంకి ఎవ్రీబడి స్టార్టెడ్ ఫీలింగ్కి ఓకే లెట్స్ మూవ్ టువర్డ్స్ బెటర్ లొకేషన్. వీ విల్ జూబ్లీ బంజారా హిల్స్లో ఉంచుకుందాం, బట్ వీ విల్ ట్రై టు టేక్ 1 more. అండ్ అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారండి. ఎందుకంటే విల్లాలో 2 level, 3 level 2-3 generations కలిపి ఉన్నప్పుడు కావాలండి. అదే ఒకటే జనరేషన్ ఉన్నప్పుడు, పిల్లలు less than 13 years ఉన్నప్పుడు
దే వాంట్ ఇట్ ఇన్ సేమ్ ఫ్లోర్, ఎందుకంటే వాళ్ళ భయం అంతా ఏంటి అంటే పిల్లల కంటి ముందు కనిపించాలన్నది ఆల్ రిక్వైర్మెంట్. అవును. అందుకు సింగిల్ ఫ్లోర్ బిగ్గర్ ఫ్లాట్స్ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. సో ఇది ఇనీషియల్గా మేబీ ఓన్లీ జూబ్లీ బంజారా హిల్స్లో పెద్ద ఫ్లోర్ ప్లేట్స్ కనిపించేవి. తర్వాత రాయదుర్గంలో కట్టడం మొదలుపెట్టారు. మై హోమ్ పూజా కానివ్వండి, డిఎస్ఆర్ ఫస్ట్ కానివ్వండి. ఎప్పుడైతే ఆ సైజెస్ ఎక్స్ట్రాడినరీగా అబ్జర్వ్ అయినాయో అప్పటికే మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్లో నితిన్ గారు కట్టేవారు మైస్కేప్. ఆయన అన్ని సింగిల్ టవరు బిగ్గర్ ఫ్లోరు, కాకపోతే చిన్న స్పేసెస్ 1 acre 2 acre మొదలుపెట్టారు. తర్వాత ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఓకే జూబ్లీ బంజారా హిల్స్ సింగిల్ ఫ్లోర్ బిగ్గర్ ఫ్లోర్ ప్లేట్స్ తీసుకోవడం మొదలుపెట్టారని ఎప్పుడైతే ట్రెండ్ స్టార్ట్ అయిందో ప్రతి బిల్డర్ ఆ కేటగిరీని ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళు ఐ థింక్ నా అప్డేట్ ప్రకారం నథింగ్ లెస్ దెన్ 20-25 inches విచ్ ఆర్ బిగ్గర్ ఆన్ ఫ్లోర్ ప్లేట్, బిగ్గర్ ఆన్ సైజ్. సో జూబ్లీ బంజారా హిల్స్ మూవింగ్ టువర్డ్స్ అన్ అపార్ట్మెంట్, అది ఆల్రెడీ ఆ కంఫర్ట్లోకి వచ్చేసారండి. బట్ దే విల్ నాట్ స్టే దేర్ ఫుల్ టైం. అంటే మీకు ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్ కంటే కమింగ్ 5 yearsలో వచ్చే అపార్ట్మెంట్స్ అల్ట్రా లగ్జరీలోనే వస్తున్నాయి. క్లబ్ హౌస్ల దగ్గర నుంచి, రూఫ్ టాప్ గార్డెన్ల దగ్గర నుంచి చూస్తే అదేదో అందులో ఆ ఏరియా కోర్ ఏరియా నియోపోలిస్ కోకాపేట్ ఏరియాలో నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళే 2 విల్లాలు ఖాళీ చేసేసి అపార్ట్మెంట్స్ మూవ్ అయిపోయారు. నేను జూబ్లీ హిల్స్ నుంచి అక్కడికి ఎందుకు వెళ్తున్నారని డౌట్ నాకు. ఆ డౌట్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది. ఒకటి ఇండివిజువల్ హౌస్ మెయింటెనెన్స్ మన పేరెంట్స్ ఇచ్చినంత ఎఫర్ట్ మనం ఇవ్వలేకపోతున్నాం. జూబ్లీ బంజారా హిల్స్లో ఇల్లు ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ ఓన్. అక్కడ రిపేర్ అయినా మెయింటెనెన్స్ అయినా మేడ్ కావాలన్నా ఏం కావాలన్నా మీ బాధ్యత మీదే. కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ టేకెన్ కేర్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. కమ్యూనిటీలోకి వెళ్తే మీరు వాటర్ వచ్చిందా లేదా, ట్యాంకర్ వచ్చిందా లేదా, నాకు తెలిసి చాలామంది రెసిడెంట్స్కి ఐడియా ఉండదు. ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీనో లేకపోతే అసోసియేషన్ ఎవరో ఒకరు విల్ టేక్ కేర్ ఆఫ్ బేసిక్ వాటర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, బేసిక్ బ్యాకప్స్, జనరేటర్లో డీజిల్ ఉందా లేదా, ఇవన్నీ టేకెన్ కేర్ అండి. 2 యాక్సెస్ టు మిస్లీనియస్ లేబర్. మీకు పెట్టి వర్క్స్ కోసం మీకు ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలి, దే ఆర్ యాక్సెసిబుల్. కమ్యూనిటీలో ఉన్నప్పుడు అడ్వాంటేజ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ ప్రిఫర్స్ గోయింగ్ ఇన్ టు అన్ అపార్ట్మెంట్ దెన్ స్టేయింగ్ ఇన్ బంజారా జూబ్లీ హిల్స్. దే వాంట్ టు రీటైన్ జూబ్లీ బంజారా హిల్స్ అడ్రస్, బట్ కొంటారండి, ఫ్లాట్ అయితే కొంటారు. ఇంకోటి అప్రిసియేషన్ వైజ్ ఆలోచించినా కూడా నాకేమనిపిస్తుంది అంటే, మీరు అది కరెక్ట్ కదా చెప్పండి. ఇప్పుడు 15,000కి 17,000కి కొనుక్కున్నా సరే ఇప్పుడు ఎలాగో భూజా లాంటి దాంట్లో 20,000, 22,000, 25,000 నడుస్తూ ఉంది అపార్ట్మెంట్ని బట్టి, దాని ఫ్లోర్ని బట్టి. ఇవన్నీ ఈ అప్రిసియేషన్ వచ్చినా సరిపోద్ది కదా అక్కడ. అదేనండి, అంతే. మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అప్రిసియేషన్ ఒకలా ఉంటే, నాది ఒకలా ఉంటే, ఇంకో ఇన్వెస్టర్ ఇంకోలా ఉండొచ్చు. బ్యాంక్ ఇంట్రెస్ట్ దాటి అప్రిసియేషన్ వస్తుంది అనుకోండి సార్, ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ ది రిస్క్. ఇప్పుడు మీరు అన్నట్టు 3 ఏళ్ళతో 22,000 అని 17,000 వచ్చింది అనుకోండి సార్, దానికన్నా ఆగి 22,000కి ఆ రోజు మీకు నచ్చింది కొనుక్కుంటే మీరు కనీసం డెలివరీ అయిన తర్వాత రిస్క్ తీసుకోవట్లేదు అంటాను నేను. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే నా దృష్టిలో అంత అడ్వైజబుల్ కాదండి. బట్ ఎండ్ యూజర్ యాంగిల్లో ఆలోచించారనుకోండి, ఇవాళే తీసుకుంటే మీకు కావాల్సిన అవైలబిలిటీ దొరుకుతుంది. సో ఎండ్ యూజర్కి డెఫినెట్లీ గుడ్ మార్కెట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్.